సాధారణంగా ఏ నాయకుడైనా అధికారం కోసం ఆరులు చేస్తూ ఉంటారు. కానీ ఆయన మాత్రం నిత్యం ప్రతిపక్షం. ఆయనకు ప్రతిపక్షం అచ్చి వచ్చినట్లే అనిపిస్తుంది. ఆ నేత ఎవరో కాదు. ప్రస్తుతం వైసీపీ ఎస్సీసీ మెంబర్ గా ఉన్నటువంటి సాయినాథ్ శర్మ. ఆయన్నే ఆయన మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం ముందుగా అనుకోవాలి. ప్రతిపక్షం బాగా అచ్చి వచ్చినట్టుందిగా. ప్రతిపక్షం అచ్చి రావడం కదా కానీ పోరాటమే అచ్చొచ్చింది. ఎందుకంటే పోరాటంలో ఉన్నాం కాబట్టి పోరాట యొక్క పటిమనే మనం ప్రాతిపదికగా తీసుకుంటున్నాం. అన్యాయాన్ని ఎదిరించడము ఎక్కడైనా సరే మన వాళ్లకు మనం నమ్ముకునే వాళ్లకు న్యాయం జరిగేంత వరకు దాన్ని సాధించాలంటే ఒక అకుంఠ దీక్ష ముందుకెళ్తాం కాబట్టి దానికి అది ఇంకా ప్రతిపక్షమా అధికార పక్షం అనేది నేను ఎప్పుడు చూడను. ఎప్పుడు నేను అప్పుడు అది ఎప్పుడు కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నేనేమి ఏ రోజు కూడా నేను ప్రతిపక్షంగా ఉన్నాను ఇబ్బంది పడితే ఫీలింగ్ లేదు. మన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, ప్రజలకు అన్యాయం చేస్తున్నారు, గవర్నమెంట్ అన్యాయం చేసి ఎదిరించడమే. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉంటున్నాం. బట్ పరిస్థితుల రీత్యా ఎందుకు ప్రతిపక్షం మీకు అందరికీ కూడా తెలుసు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇప్పుడు కూడా నా ఉద్దేశం ఒకటే, అన్యాయాన్ని ఎదిరించాలి, అక్రమాలను నిరోధించాలి, ఖచ్చితంగా నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయాలి. ఇదే నినాదంతో ముందుకెళ్తున్నా కాబట్టి ఇంకా ప్రతిపక్షం అచ్చొచ్చిందా అంటే అచ్చి రావడం కాదు కానీ మనలో పోరాట పటిమ ఉంటే ఏ పక్షంలో అయినా కూడా మనం విజయవంతంగా ముందుకెళ్తాం అనేది నా ఉద్దేశం. మీకు పైగా మీరు టీడీపీలో ఉన్నారు, చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా ఉన్నారు. అదేవిధంగా పుత్తా నరసింహారెడ్డి ఒక రకంగా తలలో నాలికలుగా వ్యవహరించినటువంటి మీరు ఇప్పుడు పార్టీని వీడిన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అయినా మీరు టీడీపీలో ఉండింటే ఒక క్యాబినెట్ ర్యాంకులో ఖచ్చితంగా మీరు ఉండేవారు. ఇప్పుడు ఆ బాధ అనిపించడం లేదు ఎక్కడ మీకు? అంటే ఒకటి కిషోర్ గారు చెప్తున్నాను, అది అధికారం కోసం అర్రులు చాచే వాళ్ళకైతే గన ఇవన్నీ కూడా మనం పదవే కావాలి, అధికారాన్ని పట్టుకుని నిలబడాలని, లేకపోతే వాళ్ళకి తలంచుగ్గాలని అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. నేను ఎప్పుడు కూడా నా ఆత్మవిశ్వాసాన్ని చంపుకొని ఎక్కడ పనిచేయలే. తెలుగుదేశం పార్టీలో ఉన్నంత కాలం కూడా చంద్రబాబు నాయుడు బాగానే చూసుకున్నాడు, లోకేష్ గారు బాగున్నారు, పుత్తా నరసింహారెడ్డి గారితో నేను బాగానే ఉన్నా, బాగానే నడిచాయి. మరి అనుకున్నటువంటి పరిస్థితులు మరి వాళ్ళకి ఏం ఎదురైనా ఏదో నాకైతే ఎటువంటి ఫీలింగ్ 1% కూడా లేదు. ఆ రోజు వరకు లేదు, ఈ రోజు వరకు కూడా లేదు. వాళ్ళంతకు వాళ్ళే నన్ను తెలుగుదేశం పార్టీలో స్టేట్ సెక్రటరీగా చంద్రబాబు నాయుడు గారు నియమించిన తర్వాత పార్టీ కోసము 5 సంవత్సరాల కాలంలో 2019 నుంచి 2024 వరకు 24 నేను పార్టీలో వైసీపీలో చేరే ముందు వరకు కూడా ఎన్ని పోరాటాలు చేసినారో, ఎంతగా పార్టీ కోసం శ్రమించానో, ఎన్ని పోలీస్ కేసులు నా మీద నా అనుచర వర్గం మీద పెట్టించుకున్నానో అందరికీ తెలుసు. ఎంతమంది వచ్చి అడ్డొచ్చినా కూడా ఎదుర్కొని నిలబడి తెలుగుదేశం పార్టీ ప్రదర్శన కాపాడిన మనం. కానీ ఆ రోజు నేను పుత్తా నరసింహారెడ్డి గారు అభ్యర్థిగా ఉన్నప్పుడు ఆయన కోసం శ్రమించి నిస్వార్థంగానే ఎటువంటి లోపాయకారి ఒప్పందాలు లేదా ఎటువంటి ఇంకొకరితో ఈ పక్క రైట్ అని చెప్పి ఆ పక్క ఇట్లాంటి ఎటువంటి చిల్లర చేష్టలు చేయకుండానే చాలా నిజాయితీగా నిబద్ధతతో పుత్తా నరసింహారెడ్డి గారి మాకు చాలా ఆత్మీయుడిగా నేను పనిచేశాను. బట్ అవన్నీ కూడా రుచించలే. వాళ్ళకి నిజాయితీ అనేది కనిపించకుండా పోయింది. నో ప్రాబ్లం. అట్లానే నరసింహారెడ్డి గారు కూడా బాగానే ఉన్నారు. మనం కూడా వాళ్ళ కుటుంబంతో అందరితో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, బాగా చేశారు, చాలా ఆత్మీయతగా చూసుకుంటూ వచ్చినారు. కానీ ఏదో అనేక రకాలైనటువంటి ఇంకా ఎందుకు స్టార్ట్ చేసినారో, ఎవరేం ఎక్కడ పుల్లబెట్టారో మాకు అదే తెలియదు. కానీ నేనైతే ఎప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా నాకు గౌరవం ప్రేమ విమానాలు ఎట్టే ఉంటాయి కానీ నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు. బట్ వాళ్ళంతా వాళ్ళు వ్యతిరేకత పెంచుకున్నారు. దాంతో పార్టీలో ఉన్నటువంటి నన్ను పొమ్మను లేక పొగబెట్టినట్టుగా అనేక రకాలైనటువంటి వ్యవహారాలు చుడుతూ పార్టీ నుంచి బయటకు పంపించే ప్రయత్నం జరిగింది. సరే, మనం ఒకటే అనుకున్నాం, ఆ రోజు వైసీపీ మీద పోరాటం చేసాము. సరే, ఇప్పుడు ఒకటే అనుకున్నాం, మన జిల్లాలో కడప జిల్లా ఖ్యాతి, ఈ రాష్ట్రానికి కడప జిల్లా పేరు ఎట్లొచ్చింది? మ్యాక్సిమం చెప్పాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి వల్లనే కడప జిల్లా పేరు మన ఆంధ్రప్రదేశ్లో చిత్రపటంలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
అటువంటి వైఎస్ కుటుంబానికి మనం చేరువ కావాలని ఒకే ఒక నిర్ణయం. ఎందుకంటే ఎంతమందికి సేవ చేసినా వీళ్ళందరూ చేసే విధానాలు ఒకటే. కాబట్టి వైఎస్ కుటుంబంతో కలిసి ఉందాం, ఇంకా వైఎస్ కుటుంబానికి సేవ చేద్దాం ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సీఎం కావడానికి అవసరమైనటువంటి సేవ మన వంతు పోరాటం చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారితో కలవడం జరిగింది. అప్పటి నుంచి ఇంకా వైసీపీ కార్యకర్తగా ఉన్నాం. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఏం చేస్తే దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన కూడా చెప్పడం జరిగింది. ఆ మేరకు వైసీపీలో చేరి నేను నా అనుచరగణంతో కూడా పనిచేస్తూ ఉన్నాం. అంటే అన్ని పోరాటాలకు సిద్ధపడినాం. ఇక్కడికి వచ్చినా కూడా జరిగినటువంటి విషయాలన్నీ కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా ఎవరికి తల వంచి బతికేది లేదు. ఎవరికి ఆత్మవిశ్వాసాన్ని ఎవడైతే మనల్ని అవమానకరమైనటువంటి పరిస్థితులకు తలెత్తాడో ఆ పొద్దు ఎక్కడ కూడా ఉండాల్సిన అవసరం నాకు లేదు. నేను ఒకటే చెప్తున్నా. చెప్పండి. చిన్న విషయం మిమ్మల్ని అడగదలుచుకున్నాను. నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు వైసీపీలో వచ్చారు. వైసీపీలో చేరినా కూడా మీకు ఆ స్థాయిలో ఇక్కడ గుర్తింపు ఉందంటారా? అంటే వైసీపీలో గుర్తింపు ఉండకపోతే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్గా ఎస్సీసీగా నన్ను నియమించారు కదా. ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇవ్వబట్టి నన్ను స్టేట్ ఎస్సీసీ మెంబర్గా చేశాడు. ఆయన కలిసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా పేరు చాలా సాయన్న అని పేరు పెట్టి ఆత్మీయతగా పిలుస్తాడు. దట్ ఈజ్ ఎనఫ్ టు మీ. పిలుస్తాడు, దగ్గర తీసుకుంటాడు. ఏమన్నా విశేషాలు ఎలా ఉన్నాయి, ఏంటి పరిస్థితులు, భయపడద్దనా, ధైర్యంగా ఉండు, కాన్స్టిట్యున్సీలో సమస్యలు ఫేస్ చేస్తున్నావు నువ్వు, నాకు తెలుసు బాగా అని రీసెంట్ కలిసినప్పుడల్లా ఆయన చెప్తున్నాడంటే ఆయన ఒక ప్రత్యేకమైన అంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఆయన హృదయంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఇచ్చాడు అనేది నా అభిప్రాయం. అట్లాగే మా అనుచరుల అభిప్రాయం కూడా. ఇక కాన్స్టిట్యున్సీ విషయంలో కూడా రవీంద్రారెడ్డి గారు బాగానే చూసుకుంటూ ఉంటారు. మిగతా విషయాలన్నీ కూడా మీరు ఎక్కడ నేను స్ట్రైట్ గా క్వశ్చన్ అడుగుతున్నాను. చెప్పండి. ఎక్కడ మీరు కమలాపురం నియోజకవర్గంలో మీరు ఒక్క కార్యక్రమంలో అయినా ఎక్కడైనా మీరు పాల్గొన్నటువంటి సందర్భాలు? అంటే ఒకటండి, ఇప్పుడు ఇన్ఛార్జిని పార్టీ ఇన్ఛార్జి పెట్టారు, ఇన్ఛార్జ్ చేస్తున్నారు. గతంలో పార్టీ ఆదేశించి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు నువ్వు చేయని పార్టీ ఆదేశిస్తే నేను పోయి చేస్తా వచ్చినాను. పార్టీ చెప్తే చేసి అప్పుడు కూడా నేను పార్టీ వెళ్ళి నువ్వు ఈ కార్యక్రమాలు క్రియాశీలకంగా ఉన్నారు. కానీ ఇప్పుడు క్రియాశీలకంగా ఉన్నా కూడా కమలాపురంలో మీ అప్పుడు కాదు కిషోర్, అప్పుడు ఏంటంటే అప్పుడు పార్టీకి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నరసింహారెడ్డి నగర్ వాళ్ళందరూ కొన్ని నరసింహారెడ్డి గారు వాళ్ళంతా కూడా కొన్ని పరిస్థితుల వల్ల అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ స్ట్రాటజీ వల్ల కొంత పార్టీ కార్యక్రమాలు చేయడంలో కొంత ఆలస్యం జరుగుతుంది. పార్టీ నన్ను ఆదేశించింది నువ్వు చెయ్యని. నేను చెప్పినప్పుడు నేను ఖచ్చితంగా వాటిని అమలు ఆ పార్టీ ఆదేశాన్ని చేస్తూ వచ్చినాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పార్టీ ఇన్ఛార్జ్ వీళ్ళంతా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో పాటు కొన్ని పాల్గొని మేము చేస్తూ ఉన్నాం. అంటే అంటే అంత అడ్వర్స్గా అంటే అప్పుడు వైసీపీలో మేము టీడీపీలో ఉన్నప్పుడు చేసిన అడ్వర్స్గా నేను చేయలేదు. కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ కారణం అది. అంటే అప్పుడు పార్టీ ఆదేశించి చేయమని ఇప్పుడు పార్టీ ఆ ఇన్ఛార్జీలకు చెప్తా ఉంది. ఇన్ఛార్జ్ కానీ జిల్లా అధ్యక్షుడు కానీ లేదా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కానీ ఈ కార్యక్రమం చేయమని చెప్తే డెఫినెట్గా నేను చేయడానికి సిద్ధంగానే ఉంటా. ఎక్కడికైనా పోయి మాట్లాడి దాన్ని ఎంతవరకైనా ఏ స్థాయిలో చేయడానికి కూడా సిద్ధంగానే ఉంటా. అయితే నాకు పార్టీ ఆదేశానుసారం పార్టీ ఇచ్చిన క్రమశిక్షణ ప్రకారం నేను వెళ్తానని తెలియజేసుకుంటాను. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది జనరల్గా ప్రజలు కూడా అర్థం చేసుకుంటే ఏంటంటే అంటే టీడీపీలో గుర్తింపు ఉంది, దీంట్లో గుర్తింపు లేదన్నటువంటి భావన మీరు ఏదైతే చెప్తున్నటువంటి మాటలను బట్టి తెలుసు. అది గుర్తింపు లేకుండానే ఏం కాదు. గుర్తింపు జగన్మోహన్ రెడ్డి దగ్గర మీ గుర్తింపు ఉంది, కానీ ఇక్కడ మిమ్మల్ని వాడుకోవాల్సినటువంటి రీతిలో వాడుకోవట్లేదు అంటున్నాను నేను ఇక్కడ మిమ్మల్ని. అది జిల్లా నాయకత్వము నియోజక నాయకత్వం చూసుకోవాలి. పార్టీ ఎంతవరకు ఉపయోగించుకున్నా అంతవరకు నేను పార్టీ కోసం పార్టీ స్టాండర్డ్ కోసం పనిచేయడానికి సిద్ధంగానే ఉన్నా. అయినా నా వరకు నేను పార్టీ కార్యక్రమాలను అమలుపరిచిన విషయంలో పార్టీని స్టాండ్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా సీఎం చేయడంలో నా అడుగు నేను ముందుకు వేస్తూనే ఉన్నా. అంటే పార్టీ నన్ను వాడుకున్నా వాడుకోకపోయినా పార్టీ నన్ను గుర్తించకపోయినా ఖచ్చితంగా అంటే కాన్స్టిట్యున్సీలో చెప్తున్నా ఇక్కడ నేను డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా చేసే విషయంలో మాత్రం రాజకీయ పోరాటం చేస్తామనేది తెలియజేసుకుంటాను. అంటే నేనేమంటానంటే వ్యతిరేకతను కూడా మీరు క్యాష్ చేసుకోలేకున్నారు కదా. ఇప్పుడు ఉన్నటువంటి ఒకవేళ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకతను కూడా క్యాష్ చేసుకోలేటువంటి పరిస్థితి కమలాపురంలో ఉంది.
అట్లా ఏం లేదండి. కమలాపురంలో బాగా నడుస్తుంది. మా ఇన్ఛార్జ్ ఎందుకన్నా యువకుడు. వారాల అబ్బాయి అంటారు మీ అబ్బా! ఇన్ఛార్జిని. మీ ఎక్కడన్నారండి? ఇన్ఛార్జిని కొన్ని ప్రాంతాల్లో వారాల అబ్బాయి ఆయన వారానికి ఒకసారి అట్లా వచ్చి పోతా అంటాడు అన్నది అట్లా ఎట్లా ప్రచారం కూడా ఉంది. అట్లేం లేదు. మా ఇన్ఛార్జ్ యువకుడు బాగా పనిచేస్తాడు. దాంట్లో ఏం ఇబ్బంది ఏం లేదు. బట్ ఏంటంటే ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడు కాబట్టి, వాళ్ళ నాన్న వారసత్వాన్ని తీసుకున్నాడు కాబట్టి, కొంతమేర చిన్న డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉండొచ్చు కానీ పరిచయాలు అటు ఇటు విషయాల్లో. కానీ నరేంద్ర రామంజరెడ్డి కూడా మంచి యాక్టివ్‌గానే పనిచేస్తాడు. బాగానే ఉంటాడు. దాంట్లో ఏం పెద్ద ప్రాబ్లమ్ ఫేస్ చేయం. మేము కూడా అతనికి సంపూర్ణ సహకారం ఇవ్వడానికైతే సిద్ధంగానే ఉన్నాం. బట్ వాళ్ళు వాడుకునే విధానాన్ని బట్టి తప్పకుండా 100% మేము సపోర్ట్ అయితే చేస్తాము. మీరన్నట్టు వారాలబ్బాయి అన్నీ ఎవరో ఊరికే ప్రతిపక్షమోళ్ళు, కానోళ్ళు మాట్లాడేటువంటి మాటలే గానీ, ఎప్పుడు చాలా మందికి అందుబాటులో ఉంటాడు, వస్తుంటాడు. దాంట్లో ఏం ప్రాబ్లమ్ అయితే ఉండదు. బట్ మీకెందుకో ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చేట్టున్నది ఈ విషయంలో. ఇంకో చిన్న విషయం అన్న, ఇటీవల కాలంలో ఆర్టీవీ ఇంటర్వ్యూలో వీరశివారెడ్డి ఒక మాట అన్నారు. ఆ! ఏమన్నారంటే టీడీపీ వైసీపీ అంటే పుత్తా నరసింహారెడ్డి గారు అదే విధంగా జిల్లా అధ్యక్షుడు వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ అంటే వీళ్ళిద్దరు ఒకరినొకరు విమర్శించుకోరు. మీరు ఎక్కడైనా విమర్శించుకునే సందర్భాలు చూసారా అంటే వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది అనేది ఆయన ఆరోపిస్తున్నమాట. నిజమంటారా ఇది? ఆహా! అది ఊరికే పబ్లిక్‌లో అట్లా మాట్లాడుకుంటాంటారు. అట్లేం ఉండదండి. రవీంద్రారెడ్డి గారు బాగా అడ్వర్స్‌గానే ఉన్నారు. అగైనెస్ట్ మీరు చెప్పిన దీని మీద. అట్లేం గాదు. ఇటీవల కాలంలో రవీంద్రారెడ్డి గారు ఒక మీటింగ్‌లో నరసింహారెడ్డి గారి బెల్ట్ షాపుల గురించి డిస్కస్ చేశారు గదా! వాళ్ళు బెల్ట్ షాపులు నడుపుతున్నారు. ఆ బెల్ట్ షాపులు ఏదో సంపాదిస్తున్నారు ఓపెన్‌గానే పబ్లిక్‌లో మాట్లాడినాడు ఒకసారి. అయితే మిగతా విషయాలంటే ఇంగా అది పార్టీ నాయకత్వము, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ గైడ్‌లైన్స్ ఎట్లున్నాయో నాకు తెలీదు గానీ మిగతా విషయాల్లో. నాకు తెలిసి అటువంటి వ్యవహారం ఏం జరగకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకేమి రవీంద్రారెడ్డి గారు అట్లే ఉండే వ్యక్తి కాదు. జిల్లా అధ్యక్షుడిగా ఆయన తన వంతు పాత్రను పటిష్టంగానే పోషిస్తున్నాడు. ఎందుకంటే అందరినీ సమన్వయం చేసుకోవాలి ఆ జిల్లాలో. 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అందరిని కూడా సమన్వయం చేసుకొని ముందుకెళ్ళాలంటే కూడా కత్తి మీద సాములాంటే ప్రెజెంట్ ఉన్న వైసీపీలో, ప్రెజెంట్ ప్రతిపక్షంలో ఎంతోమందిని ఆయన కాపాడాల్సొస్తది. అందరిని సమన్వయం చేసుకోవాల్సొస్తది. ఎక్కడ విభేదాలు లేకుండా పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సుంటది. ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి కాబట్టి కొంత డిస్టర్బెన్సెస్ కమలాపురం మీద కాన్సంట్రేషన్ చేయకపోయిండొచ్చు. బట్ ఎనీహౌ ఆహ్, నరసింహారెడ్డి గారితో లేకపోతే ఇంకొకరితో ఆయన కొల్లుడనేది ఆయన దీంట్లో అట్లా నుంచి రాజకీయాలు లేవు. లేవనేది మేము అనుకుంటున్నాం. అట్లాంటిది ఏముండదు. ఆయనేమో కరెక్ట్‌గానే పనిచేస్తాడు. బట్ ఈ పబ్లిక్ టాకింగ్ డిఫరెంట్‌లెండి. వాళ్ళ గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు గానీ పబ్లిక్ టాక్ కాదన్నా స్వయాన వీరశివారెడ్డి అన్న మాటలు వీరశివారెడ్డి మాజీ గారికి ఎమ్మెల్యే వీరశివారెడ్డి అన్న మాటలు చెప్తాను ఇప్పుడు నేను. వీరశివారెడ్డి గారికి అలా ఎందుకు అనిపించిందో, ఆయనకి మరి ఎందుకు అలా డిస్కస్ చేశాడో నాకైతే తెలీదు గానీ వాస్తవంగా అయితే, నా దృష్టిలో అయితే మరీ అంత వాళ్ళు ఎంత ఎక్స్‌పెక్ట్ చేసినంతగా అలాంటిదేమి ఉండదని నేను అనుకుంటున్నా. అంటే అట్లాంటిది ఏమి లేదంట. అట్లాంటిది లేదనే నేను నేను నా ఆలోచన పూర్తిగా. నాకు చిన్న విషయం మిమ్మల్ని ఇక్కడ అడగదలుచుకున్నా. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీ పైన కేసులు. ఇప్పుడు అధికారంలో మీరు లేరు, ప్రతిపక్షంలో ఉన్నారు. అంటే అప్పుడు ప్రతిపక్షమే, ఇప్పుడు ప్రతిపక్షమే. కానీ మిమ్మల్ని కేసులు వెన్నాడుతూనే ఉన్నాయి. ఏంటి కారణం అసలు? అదే కిషోర్ గారు ప్రధానమైన అంశం కేసులే. గతంలో 5 సంవత్సరాలు కేసులు పెట్టి కంటిన్యూగా నా మీద ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు గూడా కేసులు ఉన్నాయంటే ఒకటి పోరాడేవానికి ప్రజల్లో పోరాడేవానికి కేసులు సహజం. ఇప్పుడు లోకేష్ గారి మీద శని కేసులు పెట్టారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద కేసులు పెడతా ఉన్నారు. అంటే పోరాటం చేస్తేనే మనకు గుర్తింపు ఉంటది. పోరాటం ఇంట్లో పండుకుంటే కేసులేముండవు. ఇంట్లో పండుకుంటే కేసులేముంటాయి? ఏముండవు. ఇప్పుడు కమలాపురం కాన్స్టిట్యున్సీలో అంటే ఆఫ్‌కోర్స్ ఇప్పుడు నేను ఎవరిని ఇక్కడ తక్కువ చేయడం, ఎక్కువ చేయడం అని కాదు గానీ, కమలాపురం కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ఎంతమంది లీడర్‌ని మీ అందరికీ తెలుసు. ఎవరి మీద ఎన్ని కేసులున్నాయి? రాజకీయ పోరాటం కేసులు, పార్టీ కోసం పనిచేసిన కేసులు. అంటే మీరు లెక్కలు తీసుకుంటే మీకే తెలుస్తది. ఎవరు పోరాటం చేస్తున్నారు, ఎవరు పడుకున్నారు, ఎవరు నిద్రపోతున్నారు అనే విషయం మీద. కాబట్టి ఒకటే ఖచ్చితంగా పోరాటం చేస్తేనే మనకు గుర్తింపు. కేసులకు భయపడి కేసులు పెడతారని పోరాటం చేయకుండా మనం వెనకడుగేస్తే రేపొద్దున మన రాజకీయం ఉండాలనుకున్నప్పుడు రాజకీయ భవిష్యత్తు కావచ్చు. మన యాంబిషన్, మన ఆశయం ఏదైతే ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలకు ఫలాన్ని సాధించి పెట్టాలి, ప్రజలకు గుర్తింపు పొందాలి అనే ఆశయం ఏదో ఉంటదో, ఆ ఆశయాన్ని మనమే తగ్గించుకోనలేతాం. అందువల్లనే
ఆ రోజు కేసులకు భయపడంలా నేను. ఈ రోజు కేసులకు భయపడ్డంలా. ఈరోజు నేను అన్ని రోజులు తెలుగుదేశం పార్టీకి సేవ చేసిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి కాన్స్టిట్యున్సీలో నా మీద ఎన్నెన్ని కేసులు పెట్టారో మీకు తెలుసు. అందరికీ తెలుసు. జిల్లాలో తెలుసు. 307, 364 క్రియేషన్ ఆఫ్ కేసెస్. క్రియేట్ చేసుకొని, పోలీస్ ఆఫీసర్‌ని పిలిపించుకొని, వాళ్ళ ఇళ్ళకాడ కూర్చోబెట్టుకొని, ఇండ్లే పోలీస్ స్టేషన్‌లు చేసుకొని, అక్కడే కేసులు రాసుకొని, ఇళ్ళల్లో ఎఫ్ఐఆర్‌లు రాసుకొని కూడా నా మీద కేసులు పెట్టారు. నేనేం భయపడలే. పోయినా ఒకటే, మనలో న్యాయం, భగవంతుడు మనం అన్యాయం చేసింటే దేవుడు నన్ను శిక్షిస్తాడు. నేను న్యాయం చేసింటే దేవుడు నన్ను కాపాడతాడు. ఇదే ఒక దీంతో నేను ముందుకెళ్ళా. ఖచ్చితంగా నా పోరాటం, నా న్యాయ పోరాటం చేసిన, ఎక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయలే. న్యాయ పోరాటం చేసిన. న్యాయ పోరాటంలోనే మా న్యాయ దేవత మమ్మల్ని అనుగ్రహించింది. బెయిల్స్ శాంక్షన్ చేసింది. యాన్సిమెంటల్ బెయిల్స్ ఇచ్చింది. ఖచ్చితంగా న్యాయ పరిధికి లోబడి, చట్ట పరిధికి లోబడి వాటిని గౌరవించి కోర్టులకు వెళ్తూ ఈరోజు కూడా ఫేస్ చేస్తూ ఉన్నాం. కాబట్టి కేసులు అనేది ఎప్పుడూ భయపడలేదు. అట్లానే ఆత్మాభిమానం చంపుకొని ఎక్కడ కూడా పనిచేయను. అది ఎన్ని కేసులు పెట్టి ఏమన్నా ఉండి ఎక్కడ కూడా ఆత్మాభిమానం చంపుకోగానే ఈరోజు ఇన్ని కేసులు పెట్టుకోవాల్సి వస్తూ ఉంది. కారణం అది. అంతేగాని అధికారానికి లోబడి అధికారం కోసం దానికి దాసోహం అయితే ఏ కేసులు ఉండవు నా మీద. అందరి మాత్రం నేను కూడా ఉంటా. ఇంకో విషయం అన్న ఇక్కడ కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి గారు బీజేపీలో చేరతారని కొంత ప్రచారం ఉంది. అట్ ది సేమ్ టైం మాధవ్ని కూడా కలవడం జరిగింది. ఏదైతే బీజేపీ చీఫ్ మాధవ్ గారిని కలిశారు. అయితే ఇక్కడ బీజేపీలో చేరటం వల్ల మీ పార్టీకే ఎక్కువ డ్యామేజ్ కలిగే అంశం. అంటే మీ పార్టీకి ఒకవైపు ఇప్పటికే ఏదైతే జరిగినటువంటి నష్ట నివారణ పైన కూడా కొత్తగా ఫోకస్ పెట్టినటువంటి సందర్భం ఎక్కడ నాకు తెలిసి ఈ 2 ఏళ్ల కాలంలో ఇక్కడ కనపడినా. అట్ ది సేమ్ టైం ఒకవేళ వీరశివారెడ్డి బీజేపీలో చేరితే మీ పార్టీలో నుంచే మెజారిటీ ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు బీజేపీ వైపు చూస్తారు. అప్పుడు మీకు ఇంకా డ్యామేజ్ ఎక్కువ కదా. అంటే ఇక్కడ ఒకటి సార్ మనం గమనించాల్సింది, వీరశివారెడ్డి గారు బీజేపీలో చేరుతున్నా ఆయనే ప్రకటించినాడు. ఓకే, నో ప్రాబ్లం. అంటే వీరశివారెడ్డి గారితో పోయేటువంటి కేడరు ఉంది. ఎందుకంటే పోవచ్చు. అంటే పార్టీ డ్యామేజ్ అనేది ఒకరికే ఉండదు. డ్యామేజ్ అనడం కంటే కూడా ఆయన మీద అభిమానం ఉండే వాళ్ళందరూ కూడా చాలామంది పార్టీ విడిచి పోవడానికి సిద్ధంగానే ఉంటారు. అట్లా సేమ్ టైం తెలుగుదేశం పార్టీలో కూడా దాదాపు చాలామంది వీరశివారెడ్డి ద్వారా బెనిఫిట్ పొందిన వాళ్ళు, వీరశివారెడ్డి ద్వారా అభిమానం పొందిన వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చు, ఆయనతో పాటు సిద్ధపడచ్చు పోవడానికి. అయితే ఇక డ్యామేజ్ మీరు వైసీపీకి ఎక్కువ డ్యామేజ్, అదేం వైసీపీకి ఎక్కువ డ్యామేజ్ అయితే అనేది అవాస్తవం. ఎందుకంటే ఇంకోటి కూడా అయితే, గతంలో వీరశివారెడ్డి గారు గత 15 సంవత్సరాలుగా ఆయన ఏ రాజకీయంలో ఏ పార్టీలో పాల్గొనకుండా, అంటే పార్టీ సపోర్ట్ చేశారు కానీ లేకుండా ఉన్నారు కాబట్టి ఆయన వర్గం అంతా కూడా ఎక్కువ భాగం ఒక సింహభాగం ఒక 60% పైన వైసీపీకి సపోర్ట్ చేశారు. అందులో కొంతమంది ఇప్పుడు ఏమన్నా ఆయన మీద అభిమానంతో అట్లా వెళ్ళొచ్చామో కానీ పూర్తి డ్యామేజ్ వైసీపీకి జరుగుతుంది అనేది అయితే వాస్తవం. అట్లేం ఉండదు. అది ఎన్నికలు అట్లా గెలుస్తారు మీరు చెప్పండి. కొన్ని ఇప్పుడు మీరు అన్నారు సింహ భాగంలో ఉన్నటువంటి వాళ్ళంతా కొంత చెప్పిన అందరు కాదు కదా, మనకు ఉండొచ్చు అట్లా. 60% ఉన్నారు కదా. ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఇప్పుడు దానిని పార్టీ ఒక లైన్ తీసుకుంటుంది, పార్టీ ఒక పర్యవేక్షణ చేస్తుంది, దానికంటూ ఒక ప్రణాళిక జిల్లా నాయకులు కావచ్చు, నియోజకవర్గ నాయకులు కావచ్చు, మిగతా వాళ్ళంతా కూడా పార్టీ కేడర్ని ఎలా కాపాడుకోవాలి, పార్టీ నుంచి వీళ్ళందరూ పోకుండా ఎట్లా నిలబెట్టుకోవాలని ఒక ప్రణాళిక వాళ్ళు వేస్తారు. వాళ్ళందరూ కూడా దాని ప్రకారం ఖచ్చితంగా వైసీపీని డ్యామేజ్ చేస్తారనే ఆలోచన అవసరమైతే టీడీపీ డ్యామేజ్ అవుతుంది కానీ వైసీపీ నుంచి మ్యాక్సిమం డ్యామేజ్ అనేది ఉండదు. దాంట్లో ఆలోచన ఉండదు. అట్లని కాదు చెప్తున్నా నేను. లే అఫ్ కోర్స్ మీరు చెప్పచ్చు. అంటే నేను వైసీపీలో నేను కూడా గ్రౌండ్ స్థాయి నుంచి పనిచేసిన ఎక్కడ తప్పు పట్టట్లా. మీకున్న ఓట్ బ్యాంకు నేను ఎక్కడ తప్పు పట్టట్లా. బట్ వీరశివారెడ్డి అనే వ్యక్తి బీజేపీలో తీర్థం పుచ్చుకుంటే ఎక్కువ శాతం మీ దగ్గర నుంచే జరిగిపోయే అవకాశం ఉంది, నష్టపడేది. దీని మీద మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు? అదే చెప్తున్నా కదా సార్. ఇప్పుడు దానికి జిల్లా నాయకత్వం ప్రణాళిక వేస్తా ఉంది, రాష్ట్ర పార్టీ కూడా కొన్ని సూచనలు చేస్తూ ఉంది. జిల్లా అధ్యక్షుడు ఉన్నారు, జిల్లా మిగతా సంబంధించిన పార్టీ రెస్పాన్సిబిలిటీ పర్సన్స్ ఉన్నారు. నా వంతుకు నేను చేసే ప్రయత్నం చేస్తా, వాళ్ళందరూ కూడా అందరూ ప్రయత్నం చేస్తారు.
తప్పకుండా పార్టీ ఉన్నటి కేడర్ పార్టీ నుంచి పోకుండా ఉండడానికి, కాపాడుకోవడానికి ఎటువంటి మార్గాలు అన్వేషిస్తారో, ఎటువంటి మార్గాలు చేయాలనో ఆ విధంగా చేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడతారు. దానికి నా వంతు సహకారం కూడా ఉంటుందని చెప్పి. ఒక మాట అన్నారు మీరు, ఆత్మాభిమానం చంపుకుని నేను ఏ Yes. పార్టీలో కొనసాగను. ఇదే ఆత్మాభిమానం మీద దెబ్బతీస్తే ఈ పార్టీలో పరిస్థితి ఏంటి? ఆత్మాభిమానం దెబ్బతీసి ఏ పార్టీలో కూడా ఉన్నాను. మరి ఇంకేమంటారు మీరు? ఆత్మాభిమానం దెబ్బతీస్తే కిషోర్ వాళ్ళు ఏ నిత్యం ప్రతిపక్షంలోనే ఉంటారు. ఉండని అండి, అవసరమైతే రాజకీయాలను వదిలేస్తానేమో కానీ ఆత్మాభిమానం దెబ్బతీసేటువంటి వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కూడా నేను పని చేయను. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పార్టీలో చేరేటప్పుడు కూడా ఆయన నేను అడిగింది ఒకటే, సార్ ఆత్మాభిమానాన్ని చంపుకోకుండా ఉండే విధంగా మీరు మమ్మల్ని మా వర్గాన్ని కాపాడండి అని చెప్పాను నేను. ఆయన దానికి చేతులు చేసి ప్రమాణం చేశాడు, అన్న ఖచ్చితంగా డెఫినెట్గా మీకు తగిన గౌరవం ఆ విధంగానే ఆయన చూస్తున్నాడు. ఎప్పుడు నా మీద ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు పెట్టిన హరాస్మెంట్స్కు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి 2 సార్లు మాట్లాడాడు నాతో, చెప్పినాడు, విషయం చెప్పాడు. తర్వాత అదే పనికి పిలిచి మళ్ళీ మాట్లాడాడు, మళ్ళీ విజయవాడకి పిలిచే చెప్పాడు. ఎన్నిసార్లు ఇప్పుడు దీంట్లో ఆత్మగౌరవాన్ని కాపాడినట్టే కదా ఇన్నిసార్లు పిలిచి నన్ను గౌరవించి ఆయన మాట్లాడుతున్నాడంటే బికాస్ ఆఫ్ ఆత్మగౌరవం. ఆయన నన్ను బాగా చూసుకున్నాడు కదా ఆయన వరకు. కాబట్టి మనం కూడా ఆయనతో ఉండాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నాం కాబట్టి మ్యాక్సిమం ఆయన గౌరవం ఇచ్చేటువంటి విధానంతో ముందుకెళ్తున్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది నా అభిప్రాయం. అట్లాగే జిల్లా అధ్యక్షుడు కూడా బాగా రవీంద్రారెడ్డి గారు కూడా గతంలో ఆయన మేము వైరంగా ఉన్నప్పుడు చాలా ఇబ్బంది జరిగినాం, అంటే రాజకీయ విభేదాలుగానే మా మధ్య ఎటువంటి వ్యక్తిగతంగా మీ మీద ఆయనకు టార్గెట్ లేదు, మీరు ఆయనకు టార్గెట్ లేదు, వ్యక్తిగతంగా లేదు, రాజకీయ పరంగానే కదా ఇప్పుడు కూడా ఎవరికి మీకు పుత్తా నరసింహారెడ్డి మధ్య. ఉత్తా నరసింహారెడ్డి మీద అసలు నాకు ఆయన మీద వ్యతిరేక అభిప్రాయం లేదండి, ఇప్పుడు కూడా లేదు. నాకు ఇప్పుడు కూడా ఆయన వ్యతిరేక అభిప్రాయం లేదు. ఇప్పుడు రాజకీయంగా నేను వైసీపీలోకి వచ్చినా కాబట్టి నేను వైసీపీ తరఫున పనిచేస్తాను. రాజకీయ విభేదం అంతే, శత్రువు అన్నట్టు. రాజకీయ విభేదం అంటే రాజకీయ శత్రువు కూడా శత్రువు విభేదం, రాజకీయ విభేదాలే. మంచి మాట చెప్పారు. ఎందుకంటే శత్రువు అనేది అవసరం లేదు, నాకు ఆ ఫీలింగ్ లేదు. మరి వాళ్ళకేముందో నాకు తెలియదు కానీ వాళ్ళకైతే అఫ్ కోర్స్ ఉన్నాను. నేను కూడా నిజాయితీగా నిబద్ధత పనిచేశాను కాబట్టి వాళ్ళ దగ్గర అన్ని రోజులైనా మనుగడ సాధించగలిగినాం. అదే ఏ బుద్ధు ఏడ లోపాకి ఒప్పందాలు చేసుకున్నట్టే ఏ బుద్ధు ఎట్లా ఉండేది కదా పరిస్థితులు. ఇప్పుడు కూడా నేను నరసింహారెడ్డి గారి దగ్గర నుంచి బయటకు వచ్చిన ఆ రోజు అంటే నేను ఏదో తెలుగుదేశం పార్టీ నన్నే వ్యతిరేకించాలా, లేదా పార్టీ అధ్యక్షుడో లోకేష్ గారో నన్ను ఎక్కడ చిన్న డిస్టర్బ్ కూడా నన్ను చక్కర చేయలే. ఇచ్చారు, బ్రహ్మాండంగా ఇచ్చారు, దాంట్లో చక్కర తాట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఫ్రీ హ్యాండ్ అంటే ఇక్కడ ఇన్ఛార్జ్ గారు యాక్టివ్గా పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆయనతో పాటు ఉన్నాం, మనం కూడా చూస్తున్నాం చేయని. ఎందుకంటే ఒకటి పార్టీ నియమావళిని మనం అనుసరించాలనుకున్నాం. ఆ రోజు కూడా నేను ఏ కార్యక్రమం చేసినా నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలోనే చెప్తా వచ్చాను. అయితే దానిని ఆయన గుర్తించలే. ఏం చేసినా కూడా కనీసం ఒక రోజు కూడా కనీసం ఇట్లా చేశారా, మంచి కార్యక్రమం చేశారని చెప్పలే. దాదాపు తెలుగుదేశం పార్టీ కేడర్లో మా కమలాపురంలో నియోజకవర్గంలో నాతో పాటు నన్ను అడగండి, నేను చేసినటువంటి ఆందోళనలో ఫస్ట్లో ఒక 10-15 కార్యక్రమాల వరకు కూడా ప్రతి కార్యక్రమం కూడా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదేశాల మేరకు చెప్తా వచ్చినాం. ఏ కార్యక్రమం చేసినా కూడా పలానా రోజు నువ్వు కార్యక్రమం చేసినావా అని కూడా ఆయన ఎక్కడ కూడా దాని గురించి డిస్కస్ చేసింది లేదు. సరే ఎన్ని చేసినా ఏం పట్టించుకున్నప్పుడు ఎందుకు లేదు, తర్వాత ఇంకా ఇండివిజువల్గా వెళ్ళిపోయినాం, అదేదో జరిగిపోయింది. అప్పుడు కూడా నాకు ఆయన అంటే అభిమానమే, ఆయన మీద నాకు ఎక్కడ అడ్వర్స్ చూపినది లేదు. మరి కొందరు క్రియేట్ చేసి దాన్ని ఏదో చెప్తా వచ్చినారు. అఫ్కోర్స్ మళ్ళీ ఆయన అభిప్రాయం ఏంటో తెలియదు. చెప్పారు కదా మీరు, శత్రువు అనే విధి ప్రపాఠం కూడా లేదు. రాజకీయ విభేదం ఉండొచ్చేమో కానీ నాకు ఎటువంటి పరిస్థితుల్లో అటువంటి చిన్న సెకండ్ థాట్ కూడా నా మనసులో లేదండి కిషోర్ గారు, నిజంగా చెప్తాను. చెప్పండి. నేను ఎక్కడ రాష్ట్రంలో కూడా ఎక్కడ అంటే టీడీపీలో ఉన్న సందర్భంగా జరిగినటువంటి ఘటన నాకు గుర్తొచ్చి అడుగుతున్నా. రాష్ట్రంలో ఎక్కడ కూడా అంటే లోకేష్ గారి జన్మదిన వేడుకలను వారోత్సవాల్లాగా చేశారు, గుర్తుందండి. మరి అంత గొప్ప కార్యక్రమాలు చేసిన మీరు పార్టీని వీడిపోవాలన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? అది ఇప్పుడు చెప్పాం కదా, వాస్తవంగా ఇప్పుడు లోకేష్ గారి కోసము వైసీపీ అధికారంలో వచ్చిన మొదటి సంవత్సరమే ఆయన పుట్టినంత వారోత్సవాలు చేశాం. అంటే ఒకటి, నేను ఎప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోను, ఆత్మ న్యూనత లోపించుకోను. ఆత్మవిశ్వాసం మీద దెబ్బ కొట్టినప్పుడే ఎక్కడైనా సరే నమస్కారం అంటే వెనక్కి రావాలనిపిస్తుంది. అవును, అధినేత చంద్రబాబు చూడాలి కదా, లోకేష్ చూడాలి కదా.
లోకేష్ కోసం వారం రోజుల పాటు పుట్టినరోజు వేడుకలు జరిపినటువంటి మీరు ఎందుకు అంటే 175 నియోజకవర్గాలలో కూడా ఎవరు చేయలే కిషోర్ గారు అప్పుడు. నేను ఫస్ట్ అధికారం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 150 నియోజక ఎవరు అంటే ఆ రోజు వరకు, ఈ రోజు వరకు కూడా ఎవరు లోకేష్‌కు చేయలే. అవును అదే నేను నేను అంటున్నా. మాత్రం అంటే అదే అంటే నిలిచిపోయేది ఎవరు చేయలేదు. కానీ మేము చేసినామనంటే పార్టీ మీద ప్లస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీద, చంద్రబాబు నాయుడు అందరి మీద నాకు గౌరవం బాగుండింది. పార్టీని పటిష్టపరచాలనుకున్నాం. మేమందరం ఆ రోజు చేసిన పునాదులే ఈరోజు తెలుగుదేశం పార్టీ కమలాపూర్ నియోజకవర్గంలో మళ్ళా గెలిచిందంటే కూడా కారణం బికాస్ ఆఫ్ మేమందరం అంత నిజాయితీగా కష్టపడినాం. ప్రజల్లోకి తీసుకెళ్ళినాం వైసీపీ అప్పుడు ప్రజా వ్యతిరేకత అవలంబిస్తుందని. అవన్నీ కూడా ఎవరికి గుర్తులేవండి. అవన్నీ ఏదో పోయినాయి. మేము చేసినాం పార్టీకి. బట్ అయితే అధికారం వస్తుంది అనేటువంటి ఆలోచన ఉండింటే వాళ్ళు ఎన్ని అవమానాలకు గురి చేసినా ఆడే పడిండే వాళ్ళం. కానీ నా మనసులో ఏంది ఒకటే ఆలోచన. ఎటువంటి పరిస్థితుల్లో అధికారం కోసం మనిషి ముఖ్యం కాదు, ఆత్మాభిమానం ముఖ్యం. అందువలన ఆత్మాభిమానం చంపుకోలేక బయటకు వచ్చినా కానీ కాన్స్టిట్యున్సీలో జరిగేటువంటి అవమానాలు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తులు ఆ రోజు నా పట్ల వ్యవహరించినటువంటి తీరు బట్టి నేను బయటకు రావడం జరిగిందే కానీ ఏమి అగెనెస్ట్ ఆఫ్ ఏ పర్సన్ కాదండి. ఒక చిన్న విషయం ఇక్కడ మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా. నేను అగెనిస్ట్ కాదు, నేను రాజకీయ శత్రువును కాదు, నాకు ఇప్పటికి కూడా కొత్త నరసింహారెడ్డి అంటే నాకు ఇక్కడ బాగా వినాలి, బాగా చెప్పండి వినాలి. చెప్పండి చెప్పండి. విన్న తర్వాత మీరు ఏదైనా మాట్లాడండి, నేను దాన్ని అంగీకరిస్తాను. మీరు ఏమంటున్నారు, నాకు రాజకీయ విభేదమే తప్ప ఎక్కడే కానీ ఇది లేదంటున్నారు. మరి మీరే ఎందుకు టార్గెట్ ఇంతమంది వైసీపీ లీడర్లు ఉన్నారు కదా? అంటే అవులే అంటే ఇంతమంది వైసీపీ నన్ను టార్గెట్ చేశారంటే అది ఎందుకు వాళ్ళు టార్గెట్ చేశారో వాళ్ళని అడగాల. ఇప్పుడు ఆయన టార్గెట్ చేశాడు కాబట్టి నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నా. ఇప్పుడు నన్ను ప్రొటెక్ట్ చేసుకుంటున్నా, నా వర్గాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నా, నాతో పాటు నడిచే వాళ్ళను, నాతో పాటు ఉండే వాళ్ళందరినీ కూడా కాపాడుకొని అన్ని కేసులు పెడితే అందరినీ కూడా బయటకు తెచ్చుకొని అనేక రకాల వ్యయ ప్రయాసాలకు నడిచి కూడా ఈ బుద్ధి మేము ముందుకు తీసుకుంటాం. మరి ఎందుకు టార్గెట్ నన్నే పెట్టారనేది నాకు ఎట్లా తెలుస్తుంది చెప్పండి? పెట్టినటువంటి వ్యక్తిని ఎందుకు టార్గెట్ పెట్టారు మీరు ఒకసారి అడిగితే గన 307, 364 307 కేసులు పెట్టారండి. 364, 307 ఇవన్నీ కూడా క్రియేషన్ కేసులు పెట్టారు నా మీద. అప్పుడే కదా అంటే ఆ కేసులు నాకు తెలిసి ఇంకొకటి కూడా నేను కోర్స్ నరసింహారెడ్డి గారికి ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో వాళ్ళ కొడుకు వ్యతిరేకంగా మనం పనిచేశాం కాబట్టి వాళ్ళు ఇటువంటి తప్పుడు కేసులన్నీ పెట్టారు. అయితే నేను ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద హానరబుల్ పుత్తా నరసింహారెడ్డి బికాస్ ఆఫ్ ఎందుకంటే ఆయన కేసులు పెట్టకపోతే నేను నా సమర్థత ఏందో తెలిసేది కాదు కూడా కదా. అంటే న్యాయం కూడా న్యాయాన్ని గెలిపించాలి, న్యాయం గెలుస్తుంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. వాళ్ళు పెట్టినటువంటి తప్పుడు కేసుల ప్రకారము నేను భగవంతుడు నాకు అవకాశాలు ఇచ్చాడు కాబట్టి, భగవంతుడు న్యాయం వైపు ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఎన్ని తప్పుడు కేసులు పెట్టుకున్నా కూడా న్యాయం నాకు న్యాయం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి, అవకాశాలు చూస్తున్నాయి కాబట్టి కోర్టు కూడా నమ్మింది. వాటి పట్ల ఎస్ ఇది అన్యాయంగా పెట్టినటువంటి కేసులు ఎప్పుడో జరిగిపోయిన దాంట్లకు సంబంధించి ఈరోజు మళ్ళా కేసులన్నీ కూడా తోలి ఈ విధంగా చేయడం అనేది తప్పనే ఉద్దేశంతో కోర్టు కూడా భావించి నాకు న్యాయం చేయగలిగింది అనే అభిప్రాయం నాలో ఉంది. కాబట్టి నరసింహారెడ్డి గారు ఆ కేసులు పెట్టకపోతే నా సమర్థతలు కూడా తెలిసేది కాదు కదా ప్రజలకు మా పార్టీలో కావచ్చు నాయకులు ఎవరికి తెలిసేది కదా. 307 ఇప్పుడు దాదాపుగా 307, 364 అంటే ఖచ్చితంగా రిమాండ్ పోయి రావాల్సిందే. మేము రిమాండ్ ఇవ్వకుండా వచ్చినామంటే ఆయన కూడా ఎంత వ్యతిరేక భావంతో పెట్టినాడు కానీ కక్షపూరితంగా పెట్టలేదేమో నేను అనుకుంటున్నా. వ్యతిరేక భావంతో పెట్టాడేమో. కాబట్టి వ్యతిరేక భావం ఎంతవరకు ఉంటుందో ఉండదో. మీరు అన్నట్టు కక్షపూరితం కాదనుకుందాం. మీరు అన్నట్టు మరి రాళ్ల దాడులు చేసుకున్నటువంటి ఘటన అది అక్కడ జరిగిన సిచ్యుయేషన్ అండి. ఆ రోజు అక్కడ ఇంకా ఏదో చెప్తారు కదా అనుకోని సంఘటనలు అవి. అనుకోని సంఘటనలు వాళ్ళను పురికొల్పిన వాళ్ళకు జరిగిన సంఘటనలు ఆ రోజు మాతో పాటు ఉన్నటువంటి ఇంకా నేను కూడా నా వర్గాన్ని నాకు సంబంధించిన వ్యక్తులను కాపాడుకోవాలి కాబట్టి నేను కూడా ప్రాణాలు తెగించే దిగినా. ఎందుకైనా సరే ఏమైనా కావచ్చు, ఒక రాజకీయం దిగినాక అటు కావచ్చు ఇటు కావచ్చు, వాటికి ఏది భయపడితే నేను రాజకీయం చేయట్లేదు. ఏ దానికైనా సిద్ధమే, అటైనా సిద్ధమే ఇటైనా సిద్ధమైన ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం కాబట్టి అన్నిటికీ తెగించే ముందుకెళ్తున్నాం. ఒకటి మనల్ని నమ్ముకునే వాళ్ళని మనం కాపాడుకోవాలి. మనతో ఉన్నట్టు వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళకి అవసరమైనటువంటి అవసరాలు తీరుస్తూ ముందుకెళ్ళాలి. తద్వారా మనల్ని
ఒక స్థాయికి తెచ్చేటువంటి ఏ పార్టీకైనా ఆ పార్టీకి విధేయతగా పనిచేయాలి. ఈ లక్షణాలతోనే ముందుకెళ్తున్నాను. ఇంకో చిన్న విషయం, ఇక్కడ చెప్పండి సార్. కమలాపురం నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నరేంద్ర రామంజన్ రెడ్డి సరైనటువంటి సూటబుల్ వ్యక్తి కాదు అనే భావన కొంత అక్కడక్కడ ప్రచారం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో మూడవ వ్యక్తిని తెరపైకి తేవాలనేది జగన్ యోచిస్తున్నట్లు నాకు ఉన్నటువంటి సమాచారం. నిజమేనా? అట్లా ఏం లేదే, బాగుంది. నరేంద్ర రామోజీ రెడ్డి బాగానే పనిచేస్తున్నాడు కదా. అంటే నాడు ప్రజల్లోనే ఉన్నాడు, వస్తుంటాడు. అంటే తండ్రి స్థాయిలో రాజకీయాలు అదే అదే ఇప్పుడు అతను నరేంద్ర రామాంజన్ రెడ్డి ఆ పిల్లోడు ఏంటంటే చిన్నపిల్లగా అనుభవం తక్కువ ఉంది. అనుభవాన్ని తీసుకుంటాడు, తెలుసుకొని అడుగు ముందుకేస్తాడు ఖచ్చితంగా. కాబట్టి భవిష్యత్తు కమలాపురం నియోజకవర్గం అయితే వైసీపీదే. దాంట్లో సెకండ్ థాట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వచ్చే నమ్మమంటారా? 100% కమలాపురం నియోజకవర్గంలో 2029 తపస్సు చేసినా ఈసారి గెలవలేరు మీరు అనేది 2029 ఎన్నికల్లో నేను చెప్తాను, బల్లగొద్ది చెప్తానా, వైసీపీ అభ్యర్థి 40,000 నుంచి 50,000 మేటది గెలుస్తాడండి. దాని ఆలోచన లేదు. వైసీపీ అభ్యర్థి నేనేమంటానంటే కొత్త చైతన్యారెడ్డి అటు గ్రామీణ స్థాయిలో కూడా ఉపాధి హామీ నిధులు కావచ్చు, ప్రత్యేకించి సిమెంట్ రోడ్లు శరవేగంగా జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి గాలేరీ నగర్ అంతర్భాగము ప్లస్ ఇంకోటి హంద్రీ నివాకు సంబంధించి ఇది ఉంది. వీటికి నిధులు మంజూరు చేశారు. మరోవైపు కొప్పర్తి పారిశ్రామిక వాడలు శరవేగంగా జరుగుతున్నాయి. సో ఆయన డెవలప్మెంట్ చేశాడు. ప్రజలు ఆయన వైపు ఉండకుండా మీ వైపు ఎందుకుంటారు? ఏం చేశారు 5 ఏళ్ల కాలంలో? సరే ఇప్పుడు 5 ఏళ్ల కాలంలో ప్రతిపక్షంలో ఉన్నారు చెప్తానా, అమ్మగారు పార్టీ పరంగా కూడా నేను మాట్లాడతా. 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు కరోనాకే సరిపోయింది. గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 2 సంవత్సరాలు కరోనాకే సరిపోయింది. మిగిలిన 2 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ ఈ రోజు చేసిన దానికి 10 ఎక్కువగా వైసీపీ పార్టీ పనిచేసింది. ఆ రోజు పనిచేసింది. 100 కోట్ల నిధులు తెచ్చింది. 100 కోట్ల నిధులు. ఇప్పుడు ఈవెన్ ఒకటి గమనించండి, ఈ పొద్దు కమలాపురం కడప మధ్య ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జ్ ఉంది చూసారా, పాపాగ్ని నది మీద 100 కోట్ల రూపాయలు తాపితే బ్రిడ్జి శాంక్షన్ చేసింది జగన్మోహన్ రెడ్డి. కమలాపురంలో టౌన్లో అంటే సరిగా దాన్ని అమలుపరుచుకోలేకపోయినారు, కానీ డ్రైనేజీ చేయడానికి నిధులైతే కోట్లాది రూపాయల నిధులు కేటాయించింది ప్రభుత్వం. కమలాపురాన్ని పంచాయతీ స్టేజ్ నుంచి మున్సిపాలిటీ స్టేజ్కి తీసుకెళ్ళింది. అంటే ఇట్లా చాలా రకాలైనటువంటి చెప్పుకోదగ్గ కార్యక్రమాలు. అంటే ఇంకా సిమెంట్ రోడ్లు, తర్వాత గ్రావెల్ రోడ్స్, గ్రామాలకు సంబంధించినటువంటి అనేక రకాల రోడ్స్ విషయాలలో చాలా చాలా అద్భుతంగా పనిచేశారు. అప్పుడు గవర్నమెంట్ నిధులు ఇచ్చింది. ఈ పొద్దు ఈ గవర్నమెంట్లో ఈ ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారంటే మేము కాదనట్లే, చేస్తారు. అయితే సిమెంట్ రోడ్లు, ఈ మామూలు రోడ్లు, ఈ రోడ్లు అందరు ఇచ్చేటివే. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. గతంలో జరిగినాయి, ఇప్పుడు జరిగినాయి, అంతకుముందు కూడా జరిగినాయి. అట్లా ఎత్తుకుంటే బుద్ధా నరసింహారెడ్డి గారు 2014 నుంచి 2019 వరకు అధికారం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఆయన కూడా అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసి ఎటువంటి ఇప్పుడు చేశాక అప్పుడు చాలా బాగానే చేశాడు. ఎందుకు ప్రజలు ఆదరించలే? అప్పుడు 2019లో అభివృద్ధిని ప్రజలు గమనిస్తారే కానీ వ్యక్తిగత యొక్క లక్షణాలను ప్రజలు ఎక్కువగా ఉపసంహరణ చేస్తారండి. అభివృద్ధి ఇప్పుడు అట్లా ఎత్తుకుంటే రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పథకాలు గతంలో ఎప్పుడైనా ఏమైనా ప్రభుత్వం చేసిందా? ఇప్పుడు ఈ కూటమి వచ్చి జగన్మోహన్ రెడ్డి పథకాలను పేరు మార్చి అమలుపరచడమే కానీ కొత్త పథకం ఏం లేదు కదా. ఇక్కడ సేమ్ ఆపరిస్థితి. అంటే అటువంటి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ఛాన్స్ లేదు కదా. అంటే అభివృద్ధి అనేది ప్రాతిపదిక కాదు. అభివృద్ధి అవసరమే, బట్ అభివృద్ధి నాటి ప్రాతిపదిక. ఫస్ట్ ప్రజలకు చేరువయ్యేటువంటి లీడర్ కావాలి, ప్రజల్లో మమేకమైన లీడర్ కావాలి, ప్రజల యొక్క సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించే లీడర్ కావాలి. అటువంటి లీడర్ కోసం చూస్తారు కానీ నాకు పూర్తిగా అభివృద్ధి చేసినాడు కళ్ళు మూసుకుని తిరిగి ఓటేసాం అనే ప్రజల అభిప్రాయం ఎప్పుడూ లేదు. కిషోర్ గారు ఇది డిసైడ్, ఇది ఆలోచన లేదు. మీరు అన్నట్టు ఒప్పుకుంటా. నరేంద్ర రామాంజన్ రెడ్డికి కలుపుకోలుతనం లేదు, ఇంకోటి చొరవ లేదు. ఇప్పుడు సీటు తీసుకున్నాం అనుకోండి చైతన్యారెడ్డికి, మీరు ఒక మాట అన్నారు ఇప్పుడే, ఏమన్నారు? ప్రజల సమస్యలను అవి అకలింపు చేసుకోవాలా, వాటికి తగ్గట్టు అనుగుణంగా నడుచుకోవాలి. ఇప్పుడు అతనేమో ప్రస్తుతం ఉన్నటువంటి ఇప్పుడు మనం సర్వే చేసినా కూడా చేతుకు రిజల్ట్ బాగానే ఉంది, కానీ ఇక్కడ సర్వే చేస్తే నరేంద్ర రామాంజన్ రెడ్డికి ఆ స్థాయిలో ఇప్పుడు అతను చైతన్యారెడ్డి గారు ఎమ్మెల్యే అయినారు కాబట్టి కొంత ఆయనకు అవకాశాలు ఉన్నాయి, అధికారం ఉంది చేతిలో. చెప్తే వెంటనే పలికే అధికారులు ఉన్నారు. నరేంద్ర రామాంజన్ రెడ్డి గారు పలికే అధికారులు ఎవరున్నారు? ఎవరు లేరు కదా. ఈ బుద్ధు కొత్తగా అతను రాజకీయాల్లోకి ఎంటర్ అయినాడు, నేర్చుకుంటాడు. ఇంకా కొంత నేర్చుకొని ఇంకా ఇప్పుడు సంవత్సరం అయింది అతను వచ్చి ఇన్ఛార్జ్గా. అతను ఇన్ఛార్జ్కి వచ్చి సంవత్సరం అయింది.
సంవత్సరం దాటిపోయింది. చిన్న చిన్నగా డెవలప్ అవుతాడండి. ముందుకు తీసుకెళ్తాడని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా అతను కూడా నేర్చుకోవాలి. అతను కూడా అనేక ప్రజలతో మమేకమయ్యే విధానాలను అతను కూడా అలవరుచుకోవాలి. తప్పకుండా ఆ విషయంలో అయితే మేము కూడా అతను సూచిస్తాం. ఆల్రెడీ సూచించడం కూడా జరిగింది నేను కూడా. అందరితో ఈ విధంగా ఇంకా బాగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. అతను కూడా తెలుసుకుంటాడు. అతను కూడా విజ్ఞానవంతుడే, బాగా చదువుకున్న వ్యక్తే. బాగుంది. అతను కూడా ఉంటాడని మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలతో మమేకమైపోతాడని కూడా నేను నేను భావిస్తాను, ఆశిస్తాను. అలా ఒక బ్రాహ్మణ సంఘం నాయకుడిగా సూటిగా మిమ్మల్ని సోది లేకుండా సూటిగా అడుగుతున్న కోసం కల్తీ లడ్డు వ్యవహారం, ఉమ్. లడ్డు కల్తీ జరిగిందా లేదా? ఇప్పుడు నిజంగా వాస్తవంగా మనం అంటే టెక్నికల్గా కావచ్చు, సరళ భాషలో కూడా కావచ్చు. లడ్డు కల్తీ అసలు ఆ వర్డే ఒక చాలా వినడానికి కూడా అసహ్యం అండి. కల్తీ ఏంది? లడ్డులో కల్తీ ఏంది? ఆయిల్లో కల్తీ వచ్చింది. ఆయిల్లో కల్తీ ఇంకోటి కూడా ఏంటంటే వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు మొన్న. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు ఏ ధరకు ఆయిల్ కొనింది. 2019లో వైసీపీ అధికారంలో వచ్చిన 2024 ఏ ధరకు ఆయిల్ కొంటుంది. అంటే తెలుగుదేశం పార్టీ కొన్నప్పుడు ఆయిల్లో లేని కల్తీ 2019 నుంచి 14 వరకు ఉన్న ఆయిల్కి ఎట్లా కల్తీ అవుతుంది? ఆ బుద్ధు నీకు మామూలుగా ఒరిజినల్ ఆయిల్. నేను నాకు వైసీపీ కాదు, తెలుగుదేశం కాదు, ఎవరు అసలు నేను వెంకటేశ్వర స్వామి గారి గురించి నిజాయితీగా మాట్లాడుతున్నా. ఇక్కడ ఏ పార్టీ కాదు, ఏ పార్టీ నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నా. దీంట్లో మీరు అడిగారు, సందర్భం వచ్చింది. నేను చాలాసార్లు బ్రాహ్మణ సంఘం నేత కాదు, వెంకటేశ్వర స్వామి వారి భక్తులుగా నేను కూడా మాట్లాడుతున్న విషయాన్ని. ఒరిజినల్గా మంచి నెయ్యి మనకు ఈ బుద్ధు సరే. చిన్న విషయం మాట్లాడుకుందాం. తిరుమల లడ్డు గత 15 సంవత్సరాల కింద ఉన్నటువంటి టేస్ట్ ఈరోజు ఉందా? ఈ రోజుకుందా? మీరు తిన్నారా? ఉందా ఈరోజు ఆ టేస్ట్ ఉందా మనకు? మరి 2 సంవత్సరాల కూటమి వచ్చి మేము కల్తీ లడ్డును ఏదో మా ఇది చేసి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి హ్యాండ్లో కల్తీ జరిగింది అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ బుద్ధు నువ్వు వచ్చి ఆ టేస్ట్ ఏమైనా మెరుగుపరిచినావా? నీ లడ్డు ఏమైనా తినబుద్ధి అవుతుందా? ఇంతకుముందు ఎవరన్నా ఒక లడ్డు ఇస్తే లడ్డు అంతా తినబుద్ధి అవుతుంది. ఇప్పుడు ఎవరన్నా ప్రసాదం అందేస్తే అది తుంచుకొని నోట్లను తీసుకుంటున్నారు అందరూ. ఇది నిజం వాస్తవమా కదా చెప్పండి మీరు. లడ్డు తెస్తే ఇంత లడ్డు తినేవాడు ఎవడో ఒక్కటి చెప్పండి నాకు. తిరుమల లడ్డు తెస్తే అర్ధం లడ్డు తీసుకొని తిందామా అనే భావన ఉన్న పర్సన్ 100లో ఒకరిని చూపిస్తానండి, నాకు చూపించండి. అంత తుంచుకుంటారు, నోట్లు వేసుకుంటారు. ఇక్కడ ప్రాతిపదిక ఏంటంటే అంటే ఇదేదో గత వైసీపీలో జరిగింది కాదు, ఇప్పుడు టీడీపీలో వీళ్ళు దేవుని సొమ్మును సాధారణంగా మంచి పద్ధతిలో వినియోగించేటువంటి విషయాల పట్ల 2 ప్రభుత్వాలు కూడా ఫెయిల్ అవుతా వస్తున్నాయి కొన్ని విషయాల్లో. ఇదైతే నేను ఖరాఖండిగా చెప్పగలుగుతున్నా. నెయ్యి ఏంటండి, నెయ్యి ఎంత స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి కావాలి అంటే మినిమం 1800 నుంచి 2500 పైన పడుతుంది. నీకు 300కు 200కు 400 320కి ఎవడండి ఇచ్చేది? ఎంత విరాళం ఏమని ఇస్తాం? నేను లేదు, 2000 రూపాయల నెయ్యిని మేము 1600 రూపాయలు తగ్గించుకొని 1600 రూపాయలు స్వామికి మేము ప్రతి నెయ్యి కిలో మీద డొనేట్ చేస్తున్నాము. ఏ కంపెనీ అయినా ప్రకటిస్తా ఉందా? 100% చెప్తున్నా. ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా, టీడీపీ కాదు, వైసీపీ కాదు, బీజేపీ కాదు, లేకపోతే ఇంకోటి ఎక్స్వైజెడ్ ఏ ప్రభుత్వం ఉన్నారండి. నిజమైనటువంటి లడ్డు, నిజమైనటువంటి నెయ్యి, నిజంగా వాస్తవం వెంకటేశ్వర స్వామికి నిజాయితీతో చేయాలనుకుంటే ఇప్పుడు ఇంత 370 రూపాయలు ఎంత ఇస్తున్నారు. ఇప్పుడు 370 రూపాయలు పోయిన నెయ్యి ఎట్లుంటుంది మనకు? ఊరు చెప్పండి మీరు. 300 మనం ఒకసారి 1 కిలో సపరేట్ మనం ఒకవేళ లాట్లో వాళ్ళకి ఎంత తీసుకొని ఇచ్చినా కూడా ఒక కిలో నెయ్యి తయారు కావాలంటే దగ్గర 5-6 లీటర్ల పైన 7 లీటర్ల పాలు పడతాయి. ఆ పాలు యొక్క రేట్ ఎట్టుంది? ఆ పాలలో సగం రేటు కూడా మనం ఈరోజు నెయ్యికి పెట్టట్లేదు. 370 రూపాయలకు నెయ్యి ఇచ్చి ఆ నెయ్యిని తీసుకొని చెబుతూ రుద్ది నువ్వేమన్నా ఈ కూటమి వచ్చి సరే వైసీపీ కల్తీ చేసింది, నేను సరే లడ్డు చేయాలి, అజ్జాలి ఇజ్జాలని ఆరోపించినారు. మరి ఈరోజు నువ్వేమైనా టేస్టులు లడ్డు ఇస్తున్నావా? తిరుమలకు కొండ ఎక్కుతానే నెయ్యి వాసన కొట్టేది, లడ్డు వాసన, ఆ వాసనకి లడ్డు తినాలనిపించేది. వాసన ఇప్పుడు తిరుమల నుంచి బయటకు వచ్చి లడ్డు కౌంటర్ దగ్గర పోయినా వాసన కొట్టట్లే. లడ్డు కౌంటర్ దగ్గర పోయినప్పుడు వాసన రావట్లేదంటే ఏమని అర్థం చెప్పండి? ఇంకా ఇప్పుడు లాజిక్గా సిట్ చేసినారు. సిట్ రిపోర్ట్ ఏం చెప్పినారు? ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో నెయ్యిలో కల్తీ జరగలేదు, ఈ జంతువుల కొవ్వు ఏది కల్తీ జరగలేదు అని చెప్పారు. ఎవడైనా అది ఏ కల్తీ అనే తర్వాత ఇష్యూ.
జంతువుల కొవ్వు కలిపారని కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు కావచ్చు, మిగతా అందరు పార్టీ నాయకులు అందరూ కూడా ఆరోపణ చేయడం జరిగింది. కానీ వాళ్ళు చెప్పినట్టుగా జంతువుల కొవ్వు కల్తీ లేదని సిట్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది సుప్రీంకోర్టుకి. ఈరోజు నెయ్యి సప్లై చేసేటువంటి నెయ్యి రూ. 370 ఎంతో ఇస్తున్నారు, రూ. 390 ఇస్తున్నారు తిరుమలకి. మరి రూ. 2,000 1600 నుంచి రూ. 2,000 2,500 పలికేటువంటి ఒరిజినల్ నెయ్యిని రూ. 370 నువ్వు ఇస్తున్నావు అంటే, ఇందులో నువ్వు కిలో నెయ్యి ప్రాతిపదిక తీసుకుంటే అందులో మరి ఏమి కలిపి నెయ్యి కిలోకు వాళ్ళు ఫిల్ఫిల్ చేస్తున్నారు ఒకసారి మీరు చెప్పండి. అంటే ఎక్కడ కూడా అందుకే మరి నేను అడిగేది ఒకటే, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఇన్ని రకాలైనటువంటి ఆరోపణలు చేస్తా ఉంది. మరి ఈ రోజు సప్లై చేసే నెయ్యి ఏమైనా టెస్ట్లకు పంపించి ఏమైనా ఏ రోజున డిస్ప్లే చేస్తున్నారో రోజు అక్కడ ఏమన్నా తిరుమలలో, ఇదో ఈ నెయ్యిలో ఇంత కంటెంట్ ఉంది, ఒరిజినల్ ఆవు నెయ్యిని తీసుకొని ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒరిజినల్ ఆవు నెయ్యి తీసుకోండి, 15 2,000 పడుతుంది కిలో. ఒరిజినల్ ఆవు నెయ్యిని టెస్ట్ చేయండి. ఆ టెస్ట్లో ఉన్నటువంటి కంటెంట్లో ఉన్నటువంటి అన్ని విధానాలు కూడా ఈ రోజు రూ. 370 800 సప్లై చేసిన నెయ్యిలో ఉన్నాయేమో ప్రాతిపదిక వేసుకొని డిస్ప్లే చేయమని చెప్పండి, తెలుస్తుంది ఇప్పుడు. ఊరికి పొద్దుపోకుండా గతం వచ్చి అంటే వేరే ఎప్పుడు కూడా తప్పుదారి పట్టించేటువంటి ఆరోపణలు తెప్పితే, ప్రతిపక్షం మీద ఏదో నిందలేయాలని ఆలోచించే విధానాలు తెప్పితే ఏ ప్రభుత్వానికైనా కావచ్చు, కానీ ఇట్లాంటి చిల్లర వ్యవహారాలు చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారే అనుకోనంటే నిజంగా చెప్తున్నా, మరి 2014 నుంచి 19 వరకు తిరుమలకు సప్లై చేసిన నెయ్యి వివరాలు తీసింటే ఏ బుద్ధ ఇంటికి బెదిరీలు. అవును, ఆ పాలు లేకుండా నెయ్యి తయారు కావడం ఏందన్నా? అదే చెప్తున్నా, అది వీళ్ళ ఆరోపణలు. పాలు లేకుండా అదే నేను చెప్తున్నా, పాలు ఉంటే ఇప్పుడు 370 రూపాయలు కట్టిస్తాడు పాలల్లో. నేను చెప్పేది ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా నేను చెప్పేది ఒకటే, గతంలో తప్పే జరిగింది అనుకుందాను, ఫర్ ఎగ్జాంపుల్ తప్పు చేశారు, మీరు కూడా తప్పు చేశారా? మరి మీరు మీ నిజాయితీ ఎక్కడ ప్రూవ్ చేసుకున్నారు? మరి ఒరిజినల్ ఆవును తీసుకురండి, ఆవు నెయ్యిలో ఉన్నటువంటి పోషకాల కంటెంట్ అంటే తీయండి, టెస్ట్ చేయండి, ల్యాబ్ పంపించి ఆ రిపోర్ట్లు. ఇప్పుడు 370 రూపాయలు మీరు పనిచేసే ల్యాబ్ రిపోర్ట్స్ రెండు ఒకటే ఉన్నాయా? చెప్పండి, ఉన్నాయా? ఏడన్నా ఒక్క రోజున్న దాన్ని ఏడన్నా డిస్ప్లే చేశారా? ఎక్కడన్నా ఎక్కడ చేయలే. అంటే ఇంకా ఇప్పుడు నువ్వు కల్తీ నువ్వు స్వచ్ఛమైన సప్లై చేస్తున్నావు తిరుమల, కానీ ఎట్లా తెలుస్తుంది మనకు ప్రజలకు? తిరుమలకు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం స్వచ్ఛమైన నెయ్యి ఇస్తా ఉందా? ఇచ్చేదానికి ఆధారాలు ఏంటి? మరి ఇప్పుడేమో ల్యాబ్ చేసి ఇప్పుడు అదే వైసీపీలో డిమాండ్ చేయలేకున్నారా మా వాళ్ళు? డిమాండ్ చేసి ఈ నెయ్యిని ఒరిజినల్గా మనం ఆవుని పెట్టి ఆ పాలు పిండుకొని ఒక ఎక్స్పర్ట్స్ని పెట్టి అదే పనిగా ఒక 10 కేజీ నెయ్యి తయారు చేసి ఆ నెయ్యిలో ఉన్నటువంటి రిపోర్ట్స్ని ఈ రిపోర్ట్స్ని రెండు కంపేర్ చేసి వేయండి, అప్పుడు తెలుస్తుంది. ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలి మనం. చేస్తే 2014 నుంచి 19 వరకు ఎంత మోసం జరిగిందో కూడా తెలుస్తుంది. 2019 నుంచి 24 వరకు కాదు, 2014 నుంచి 19 వరకు జరిగిన మోసం కూడా తెలుస్తుంది. కానీ అప్పుడేం చంద్రబాబు నాయుడు మోసం ఏం చెప్తాడా? చెప్పడు. అట్లాగే పాలకులు ఎవరు చెప్పరు సార్ ఇట్లాంటి విషయాలు, మోసం చేయి, దేవునికి మోసం చేయని అంత దీనస్థితికి వెళ్తే ఎవరు దిగజారు. ఇక్కడ చేసేవాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో ఎట్లా పడుతున్నారో వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ ఐడియా కూడా రాదు. అరే తిరుమల లడ్డు తింటున్నాం పోతున్నాం అనే ఫీలింగే కానీ టేస్ట్ తగ్గింది అనే టాకు బాగా మీరు గమనించండి. గత 5 సంవత్సరాల నుంచి వచ్చిందా, గత 10-15 సంవత్సరాల నుంచి వచ్చింది చెప్పండి సార్? తిరుమల లడ్డులో టేస్ట్ తగ్గింది అనేటువంటి విషయము 2019 నుంచి 2024 వచ్చిందా? అంతకుముందు నుంచి కూడా ఉందా చెప్పండి, ఓపెన్గా చెప్పండి. ఇప్పుడు మీరు రిపోర్టర్ కాదు, నేను కూడా పొలిటికల్ లీడర్ కాదు, మనం నిష్పక్షపాతంగా తిరుమల వెంకటేశ్వర స్వామి అందరి భక్తులుగా మనం మాట్లాడుకుందాము. దాదాపు 10-15 సంవత్సరాలు అవుతుంది తిరుమల లడ్డు టేస్ట్ తగ్గిపోయిందా లేదా? తగ్గింది. మరి ఆనాడు మనం చిన్నప్పుడు ఉన్న తిరుమలకు పోతే కానీ, మనం 10th క్లాస్లో పాస్ అయినప్పుడు పోతే గమ్మని వాసన వచ్చేది. నెయ్యి తిరుమల ఇంటికి తెస్తే ఇంట్లో ఎంత గమ్మని వాసన కొట్టేది, అందులో నెయ్యి చేతికి కూడా అయ్యేది. ఇప్పుడు ఏ లడ్డు తీసుకున్నా మనం మామూలుగా బజార్లో కొనుక్కున్న లడ్డల్లా బాగుందేమో కానీ తిరుమల లడ్డు తీసుకుంటే మనకి చేతికి ఎట్లా కనిపిస్తుంది? ఎస్, నేను చెప్పేది అదే. అంటే కూటమి ప్రభుత్వం నిందలు కాదు, అంతకుముందు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద కూడా ఈ నిందలు వేయడానికి మస్తుగా సోర్సులు ఉన్నాయి. అవన్నీ ఎందుకంటే మా వాళ్ళు ఆరోపణ చేయలేక కాదు, కానీ ఎందుకో మరి ఆలోచన విధానం ఎట్లా ముందుకు వెళ్తా ఉన్నారు. కానీ ఒరిజినల్ నెయ్యిని తీసుకొని అందులో ఉన్నటువంటి వచ్చేటువంటి దీన్ని
ఇప్పుడు ఈ 370 రూపాయలు వచ్చిన నేను కంపారిజన్ చేసుకుని రిపోర్ట్ ఏమని చెప్పండి. అప్పుడు తెలుస్తుంది మనకు ఒరిజినల్ హెరిటేజ్ లో చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ లో అమ్మే కిలో నెయ్యి ఎంత, తిరుమలకు లడ్డు కోసం పంపిణీ చేసే నెయ్యి రేట్ ఎంత, అది కంపేర్ చేసుకుంటే తెలుస్తుంది కదా. ఇక్కడ ఎక్కువ అవసరం లేదు మళ్ళా. మరి హెరిటేజ్ సంస్థ ద్వారా ఒరిజినల్ నెయ్యిని మీరు ఎందుకు సప్లై చేయకూడదు? వద్దులే, సప్లై చేస్తే అనేక రకాల విమర్శలు వస్తాయి, వద్దు. హెరిటేజ్ కంపెనీలో ఈరోజు మన నెయ్యి బయట ఎంత కొంటున్నాం మనం? ఈరోజు మార్కెట్లో బయట కొంటే ఎంత దొరుకుతుంది హెరిటేజ్ నెయ్యి కిలో? మరి తిరుమలకు అదే నెయ్యి ఇది నువ్వు ఇచ్చేది ఒరిజినల్ నెయ్యి, మా ఒరిజినల్ హెరిటేజ్ నెయ్యిని మేము కొంటున్నాం. నమ్మకం నేను కొంటాను, నువ్వు కొంటే అందరం కొంటున్నాము. మరి తిరుమలకు మాత్రం 370కి 380కి ఎట్లా ఇస్తావు నువ్వు? ఇది సాధ్యమంటారా మీరు చెప్పండి? ఇట్లా ఇప్పుడు ఇచ్చే నెయ్యిలో కూడా వీళ్ళు ఏమేమి కలుపుతారు ఏదో ఎవరు అడగ. నెయ్యి గురించే మిమ్మల్ని ఎందుకు అడిగారంటే, మీరు బ్రాహ్మణులు, నెయ్యితోనే దీపం పెడతారు, నెయ్యితోనే మీరు నిత్యం. నేను నేను అట్లా శాస్త్రపరంగా కావచ్చు, ఇంకోటి కావచ్చు, దైవ భక్తునిగా కావచ్చు, ఒక ఆధ్యాత్మికంగా కూడా నాకు అనేక రకాలైనటువంటి ఆలోచన సరణలు కూడా ఉన్నాయి. కాబట్టి నేను చాలాసార్లు నాలో నేను కూడా క్వశ్చన్ చేసుకున్నాను. నెయ్యి టేస్ట్ దాదాపుగా 15-20 సంవత్సరాల నుంచి నెయ్యి టేస్ట్ మారిపోతా వస్తుంది. 15 సంవత్సరాలు అప్పటి నుంచి ఎత్తంది. ఈ గవర్నమెంట్ వచ్చిన 6 నెలల తర్వాత 7 నెలల తర్వాతనో ఎందుకు నెయ్యి టాపిక్ వచ్చింది? మరి 6 నెలల నుంచి మీ వాళ్ళు సప్లై చేశారు కదా, మీ గవర్నమెంట్లోనే సప్లై చేసి మీరే కదా ఉన్నింది. మరి ఎందుకు దాని మీద నువ్వు అప్పుడు ఈ 6 నెలలది 6 నెలల నుంచి తీసుకోకుండా గతంలో ఎందుకు తీసుకుంటూ వచ్చినావు? ఇప్పుడు బోలే బాబా అదే నెయ్యి అన్నారు, అది ఎవరు 2014-19 ఆయన కదా సప్లై చేసినాడు. ఇప్పుడు సిట్ ఇచ్చిన రిపోర్టులో జంతువుల కొవ్వు కలిపి నెయ్యి, జంతువుల కొవ్వు కలిపితే నెయ్యి ఏ రేటుకు వస్తుంది, ఏం కదా అనే అవగాహన కూడా చూసుకుంటే తెలుస్తుంది వాళ్ళకు. జంతువుల్లో కలపాల్సిన కర్మ ఏం పట్టింది ఎవరికన్నా కానీ నెయ్యి. ఒకవేళ ఇది ఇప్పుడు మీరు చెప్పినట్టు పాలతోనే కాకుండా జంతు కొవ్వు కలిపేంత ధైర్యం చేస్తారంట నాకు తెలిసి ఎవరు చేయరు సార్. ఇంకొకటి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దైవం అంటే అమితమైనటువంటి భక్తి భావం ఉంది. దైవం అంటే చాలా భక్తి భావం ఉందని. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి డైరెక్షన్ చేస్తారంటే అది సూర్యుడు పశ్చిమాన ఉదయించడమే, గుర్తుపెట్టుకోండి. ఆ స్థాయికి ఎప్పుడు ఆయనకు కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. నేను జగన్మోహన్ రెడ్డి గారిని దూరంగా మాట్లాడడం వేరు, అప్పుడు ప్రతిపక్షంలో మాట్లాడు. కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చూసిన తర్వాత నిజంగా ఈజ్ ఎ రియల్ లీడర్. దెర్ ఈజ్ నో ఎఫ్ సెకండ్ థర్డ్. ఆయనలో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఏదైనా సరే ఎవరైనా చెప్తే వాళ్ళ పాపాన వాళ్ళు పోతారులేనా అన్నాడు నాతో కొన్ని విషయాల్లో. అంటే అఫ్కోర్స్ పబ్లిక్ చెప్పిన ఆయన మనస్ఫూర్తిగా చెప్పిన మాటలు, మనకు దేవుడు ఉన్నాడు, నిజాలన్నీ దేవుడు చూస్తాడు. మనం అన్యాయమే చేసి ఉంటే, మనం అక్రమం చేసి దేవుడు శిక్షిస్తాడు. ఆ మాట ఒక్కరోజు మాట్లాడమని చంద్రబాబు నాయుడు ఎక్కడన్నా మాట్లాడతాడేమో, దైవం శిక్షిస్తుందనే మాట ఎక్కడైనా మాట్లాడతారేమో, ఈ కూటమి నాయకులు ఎక్కడన్నా మాట్లాడతాడేమో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, మన జగన్మోహన్ రెడ్డి గారు ఇట్టడి దాన్ని ప్రోత్సహించాలని మేము అనుకోం, కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళను అన్నాడు. మరి ఫస్ట్ ఏం మాట్లాడినాడు? జద్దలు కల్పించినాడు ఆయన ఏం చెప్పినాడు, మళ్ళీ ఎందుకు ఇప్పుడు వాయిస్ మార్చినాడు అంటే తెలుస్తుంది ఎవరికైనా. నిజాయితీ అనేది నిదానంగా తెలుస్తుంది, అసత్యం అనేది, అబద్ధం అనేది అర్జెంటుగా వెళ్ళిపోతుంది ప్రజల్లోకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ తెలిసింది కాబట్టి కూటమి గవర్నమెంట్ జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు అభాండాలు వేయాలంటే ఒకే ఉద్దేశంతో ఇదో కొత్త రకాలన్నిటి కూడా ప్రణాళికలు వేసి ఏదో ఒక నిందలు వేసి ఏదో ఒక రకంగా దీన్ని గబ్బుబడిచాలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్ట ప్రజల్లో దెబ్బతీయాలని ప్రయత్నాలు చేశారు. కానీ వాళ్ళే అబాస్పాలు అయిపోయి ఈరోజు ప్రజలందరూ నవ్వుల పాలు అయిపోయి కూటమి ప్రభుత్వము దిక్కు తెలియని ఆత్మరక్షణలో పడి అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంది. ఇప్పటికైనా సరే నిజాయితీగా గతం అన్ని పక్కన పెట్టేసి ఒరిజినల్ నెయ్యిని ఈ రోజు కన్నా సప్లై చేస్తే తిరుమలలో లడ్డుకు పూర్వకళ వస్తుంది. దానికి పేటెంట్ ఉంది, తిరుమల లడ్డుకు పేటెంట్ కూడా వల్ల ఉంది. మనకు ఏం లాభం పేటెంట్ ఉండి? దీనికంటే కూడా బ్రహ్మాండమైన లడ్డు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది కొన్ని చోట్ల. ఇప్పుడు మనం ఇంటికి తెచ్చుకుని 1 కిలో నెయ్యి తెచ్చుకుని బ్రహ్మాండంగా చేసుకుంటే కానీ అది లడ్డు గుమగుమలాడుతుంది. అలా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, అంబటి రాంబాబు ఇంటిపై దాడి కావచ్చు, తర్వాత జోగి రమేష్ నేను చెప్పింది అదే. ఇప్పుడు ఎప్పుడైతే లడ్డు విషయంలో సిట్ ఇచ్చిన ప్రకారం ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం అవాస పాలైందో దీనిని ప్రజల ట్రాక్ మార్చాలనే ఉద్దేశంతో దాడులు చేయడం మొదలుపెట్టింది. అసలు ఏంటి ఏమన్నా దాడులు అవి? ఒక్కసారి ఆలోచించాడు సార్. మన ఒక సామాన్య పౌరుడిగా ఆలోచిద్దాం.
అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి అంబటి రాంబాబు ఇంటి మీద ఇప్పుడు అంబటి రాంబాబు ఆయన కార్యక్రమం చేసుకుని వస్తా ఉన్నాడు పార్టీ ఆదేశాల మేరకు. దారిలో అడ్డుకిచ్చినది ఎవరు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు అడ్డుపడింది. అడ్డుపడలేదు, అడ్డుపడినాడు కాబట్టి ఎవరికైనా అడ్డుపడితే ఆవేశం వస్తుంది. ఆవేశం వచ్చినప్పుడు ఆయన ఆయన ఏదో మాట్లాడిన మాట కాదు చంద్రబాబు. ఇప్పుడు అదే మరీ ఆయన ఏదో అడ్వర్స్గా ఏదో మాట్లాడినప్పుడు సరే మళ్ళీ ఆయన నా తప్పును ఒప్పుకున్నాడు. కోర్స్ అట్లా మాట్లాడాల్సింది కాదు అని చెప్పినాడు. దాన్ని అంతటితో వదిలేయాల్సింది పోయి ఆయన ఇంటి మీద దాడి చేసి ఇండ్లను కాల్చి ఇంటికి నిప్పు పెట్టి అన్నీ చేస్తే, ఇంట్లోంచి వస్తువులను పలుగొట్టి ఇంట్లో దాడులు చేసి లేడీస్ మీద దాడులు అన్నీ చేసి పెడితే వాళ్ళను సాయంత్రానికి స్టేషన్ వెళ్ళి బయటకు పంపిస్తారు. ఎవరైతే ఇక్కడ అంబటి రాంబాబు గారు బాధితుడు అంటే చంద్రబాబు నాయుడు ఒక మాట అనడమే ఆయన తప్పైందా? ఇంటి మీద దాడులు చేసి ఇంటి మీద కట్టెలు తీసుకొని రౌడీల మాదిరి నడబజార్లో బీహార్ కూడా ఇంత ఘోరంగా జరిగింది సార్. అంత ఘోరంగా ఇంటి మీద దాడులు చేస్తూ ఉంటే ఆయనని తీసుకెళ్ళి 10 రోజులు రిమాండ్లో పెట్టడం ఏంది? వీళ్ళను స్టేషన్ బిల్ ఇచ్చి పంపడం ఏంది? ఇది ఎక్కడన్నా మనం ఈ భూ ప్రపంచంలో జరుగుతుందా? అందుకే ట్రంప్ కూడా చెప్తున్నాడు ఈరోజు. ట్రంప్ కూడా అయ్యా ఈవీఎంలు పనికిరావు, బ్యాలెట్లు కావాలంటున్నాడు. బ్యాలెట్లు వస్తే ఇటువంటి చెత్త రాజకీయాలన్నీ కూడా మూలన పడతాయి సార్. మళ్ళీ బ్యాలెట్ ఎలక్షన్ జరపమని తెలుస్తుంది. అంటే కేవలము మాకున్నటువంటి శక్తులు ఉన్నాయి, ఈవీఎం లేదో మేనేజ్ చేసుకుంటాం అని ఎవరైనా కావచ్చు. అంటే ఈవీఎంని మేనేజ్ చేసుకుంటే ఎవడైనా కావచ్చు. ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడతా ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంటే, అందుకే కదా ఈరోజు అంత అభివృద్ధి చెందిన అగ్రరాజ్యం కూడా మాకు బ్యాలెట్ వైపు మొగ్గు చూపెట్టిన పరిస్థితి అని స్వయంగా అధ్యక్షుడే ప్రకటించే పరిస్థితి వచ్చిందంటే, ఇంకా మన దేశంలో ఎందుకు ఆ దిశగా ముందుకు అడుగులేయగలుగుతున్నాం మనం? ఇవన్నీ కూడా కొల్లుడు రాజకీయాలు అయిపోయినాయి. అంటే వీటిని ప్రజలను తప్పుదారి పట్టించాలంటే ఏదో ఒక ఇన్సిడెంట్ చేయాలి. తిరుమల లడ్డు విషయంలో కూటమి ప్రభుత్వానికి చెంపదెబ్బ తగిలింది, ప్రజలంతా అసహించుకున్నారా? ఇంత తప్పుడు చేయాలన్నా దేవుణ్ణి రాజకీయాలకు లాగినారా అని. దేవుని రాజకీయాలు అయినారు, దాన్ని మళ్ళీ ఏదో ఒక రంగు కప్పిపుచ్చాలి కదా. వెంటనే ఇళ్ళ మీద దాడులు. ఆయన ఏం చేశాడు? తిరుమల లడ్డు కలితే దాని మీద దేవుడు అక్కడికి పోయినాడు, దేవాలయం దగ్గర ఏదో కార్యక్రమం చేసినాడు, వస్తా ఉన్నాడు. వచ్చినప్పుడు అడ్డుపడ్డా ఎందుకు నువ్వు? నీ చేత అయితే నువ్వు కూడా చెయ్యి. లేదు వీళ్ళు చేశాను ప్రూవ్ చేయి, మరి వీళ్ళు చేసింది కల్తీనే అని మరి ప్రూవ్ చేయి. ఇప్పుడు మళ్ళీ సిట్ వేసిన అంటున్నాడు, కల్తీనే అని ప్రూవ్ చేయి, మరి ప్రూవ్ చేసి ప్రజల దగ్గర దోషిగా నిలబెట్టు. అంతేగాని ప్రజల మీద దాడులు చేస్తే ఏమొస్తుంది? అంటే కానీ పాత కక్షలు ఉంటే ఇంకో రకంగా తీర్చుకో. అంటే కానీ దేవుని రాజకీయానికి పడుకొని ఇళ్ళ మీద దాడులు చేపించి ఆ దేవుని విషయంలో చేసినటువంటి ఆందోళన కార్యక్రమాలను మీరు ఎంకరేజ్ చేసుకొని ముందుకెళ్ళడం అనేది సిగ్గుచేటని విషయం తెలియజేసుకుంటున్నాను. తనకు రాజకీయ శత్రువులు ఎవరు లేరు, కేవలం రాజకీయ విభేదం మాత్రమే. ఆ విరోధం కారణంగానే నేను కూడా పార్టీని విడాల్సి వచ్చింది. అయితే పార్టీలో నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినా కూడా వైసీపీలో కూడా అదే తరహాలో ఫ్రీ హ్యాండ్ ఇస్తారనేటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే పార్టీలో ప్రధానంగా తనకు మంచి ప్రాధాన్యత గుర్తింపు ఉంది, లడ్డు వ్యవహారాన్ని రాజకీయం చేస్తున్నారు. ఇలాంటి రాజకీయాలు ఎక్కడ చూడలేదు. అయితే లడ్డు ప్రస్తుతం టీడీపీ హయాంలో సప్లై చేసినటువంటి నెయ్యిని కూడా ఏదైతే ల్యాబ్కు టెస్ట్లోకి పంపిస్తే ఖచ్చితంగా దాంట్లో కూడా కల్తీ ఉంటుంది అన్నటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తూ, సాధారణంగా ఎవరైనా ఆవు నెయ్యి కొనుగోలు చేస్తే వేలల్లో ఉంటుంది, కానీ 370కే ఎలా సాధ్యం? ఇది అనుమానాలకు దారితీసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దాన్ని కప్పుపిచ్చుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ నేతల పైన దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి సాంప్రదాయం మంచి సాంప్రదాయం కాదు. ఇప్పటికైనా ఇలాంటి సాంప్రదాయానికి తెరదించాలి. అదేవిధంగా ఈవీఎంల వ్యవహారం కారణంగానే తరచుగా ఇన్ని మెజారిటీ స్థానాలు సాధిస్తున్నారు. ఈవీఎం లేకుండా బ్యాలెట్ పద్ధతుల్లోనే ఎన్నికలు జరగాలన్నటువంటి భావన మనతో పాటు ఉన్నటువంటి వైసీపీ ఎస్సీసీ మెంబర్ సాయినాథ్ శర్మ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కమలాపురం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.